సో మై నేమ్ ఇస్ శైలి సజ్జన్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకో కథతో ఇలా మీ ముందుగా తిరిగి సభ్యులందరికీ స్వాగతం. సో ఈ కథ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటది, వినండి, చాలా బాగుంటది. సో ఒక అతను ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటారా. ప్రతిరోజు పాపం తన కష్టాన్ని నమ్ముకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ పోషిస్తూ ఉంటాడు. ప్రతిరోజు చాలా కష్టపడి అడవికి వెళ్ళేసి కట్టెలు కొట్టుకొని వాళ్ళందరికి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. సో ఇలా రోజులు గడిచిపోతా ఉంటాయి, చాలా రోజులు గడిచిపోతా ఉంటాయి. ఒక రోజు ఏమైతుందంటే అనుకోకుండా ఒక కాలువ పక్కన కట్టెలు కొడుతుంటారా. కట్టెలు కొడుతుంటే ఏమైతుందంటే ఆ గొడ్డలు జారిపోయి ఆ కాలువలో పడిపోతుంది. కాలువలో పడిపోగానే చాలా ఇంకా చాలా భయం అవుతుంటది. అంటే వీనికి గొడ్డలు పడిపోయింది కదా, చాలా బాధపడతాడు. ఎట్లా, అరే రోజు నా జీవనాధారమైన గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. సో రేపటి నుంచి నేను ఎట్లా కొట్టుకోవాలి కట్టెలు, ఎట్లా మా ఫ్యామిలీని పోషించాలని చాలా బాధపడతాడు. బాధపడి వానుకున్న ఇష్టదైవం తలుచుకొని రోజు కట్టెలు కొడతాడు కాబట్టి ఆబ్వియస్ గా వనదైవం తలుచుకొని అమ్మ తల్లి గారు నాకు ఇట్లా జరిగిపోయింది, నాకు ఏదైనా సాయం చేయండి అని వాడు మనసులో అనుకుంటే అట్లా అన్నడో లేదో, ఎందుకంటే వాడు చాలా కష్టపడతాడు కాబట్టి అలా అన్నడో లేదో కథ వెంటనే వన దేవత ప్రత్యక్షం అయిపోయిందిరా. అయిపోయి ఏంది నాయన చింతిస్తున్నావు, ఏంది నీ బాధ ఏందని అడిగితే ఇట్లా అంటాడు, చూడమ్మ తల్లి, నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. సో దయచేసి నా గొడ్డలి నాకు ఇస్తే ఇట్లా సంగతి, ఇట్లా ఫ్యామిలీ అంతా ఇంకా ఉన్న స్టోరీ చెప్తారా. అప్పుడు అది అర్థం చేసుకొని ఆ నీళ్ళకి వెళ్ళి ఫస్ట్ బంగారు గొడ్డలు తీసిస్తుంది. బంగారు గొడ్డలు చూపించి ఇది నీదేనా నాయన అంటే, ఈ గొడ్డలు నాది కాదమ్మా అని చెప్తాడు. సో ఆ నిజాయితీ ఒప్పుకుంటది. మళ్ళా ఇంకొకసారి ఎండి గొడ్డలు తీసిస్తారా, ఇదేనా బాబు నీ గొడ్డలు అంటే, ఇది కూడా కాదమ్మా నా గొడ్డలు అని చెప్తావు. ఇంకా ఆమె చేసేది ఏం లేక ఈయన పరీక్షిస్తుంటా అన్నట్టు. మూడోసారి వాడు నిజంగా ఏదైతే వాడు గొడ్డలు పడేసుకుండో అదే గొడ్డలు చూపిస్తే, మీకు ఎనలేని కృతజ్ఞతలమ్మా, మీ ఇప్పుడు ఏదైతే ఈ గొడ్డలు నీదనంటే మూడోసారి తీసిన గొడ్డల్ని ఇది నాదని చెప్తాడు. చెప్పేస్తే నిజంగా వనదేవత రియలైజ్ అయిపోయి ఎంత ఆనెస్ట్ ఉండు లైఫ్ లో అని చెప్పేసి, సో ఈ ఈ నిజంగా నీ గొడ్డలతో పాటు నీ ఆనెస్టీ నాకు నచ్చిందని చెప్పేసి, నీ నిజాయితీ, నీ ఆనెస్టీ, నువ్వు కష్టపడే తత్వం నాకు నచ్చిందని చెప్పేసి ఆ నార్మల్ గొడ్డలతో పాటు ఆ బంగారుది ఆ సిల్వర్ గొడ్డలు రెండు ఇచ్చేసి సరే అని మాయమైపోతుంది. ఇక్కడతోని అవి రెండు తీసేసుకొని చాలా కృతజ్ఞతలు తల్లి నీకు అని చెప్పేసి ఆమెకు థ్యాంక్స్ చెప్పేసి మనస్ఫూర్తిగా ఇంటికి వచ్చేసి వాళ్ళ పెళ్ళానికి చెప్పేసి అందరికి ఇంకా ఆ గొడ్డళ్ళు తీసుకొని సౌకారు దగ్గరికి పోతాడు. కొని సౌకారు దగ్గర పోసి ఆ రెండు గొడ్డళ్ళు అమ్ముకొని చాలా హ్యాపీగా బతుకుతుంటారు. అయితే అక్కడ నుంచి ఇంకా గొడ్డలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, హ్యాపీగా బతుకుతాడు. తర్వాత ఒక రోజు అదే గొడ్డలు అమ్మినప్పుడు ఈ సౌకారు ఎవడైతే ఉంటాడో వీడు అడుగుతున్నాడు, వీడు హౌలగాడు అన్నట్టు, హౌలగాళ్ళకి హౌలగాడు అన్నట్టు ఈ సౌకారు. ఎందుకంటే ఇంక అత్తాశక్క రోజు కట్టెలు కొట్టడానికి ఈ బంగారుది ఇది ఈ వెండి గొడ్డలు ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా అని అడిగితే కట్టెలు కొట్టేవాడు ఉన్న స్టోరీ చెప్తాడు. అమ్మ ఇట్లా నాకు కూడా అట్లనే అవుతుందేమో అని చెప్పేసి ఒక రోజు వీడు కూడా సేమ్ గొడ్డలు తీసుకుపోయి అదే కాలువ కడదొస్తే ఆని గొడ్డలు కూడా పోయి ఏంది ఆ నీళ్ళలో పడిపోతుంది. వాడు కూడా అట్లనే ప్రార్థిస్తాడు వనదేవతని. మళ్ళీ ప్రత్యక్షం అయితే సేమ్ స్టోరీ. ఏంది నాయన అంటే, అమ్మగారు రోజు నేను కట్టెలు కొట్టుకొని బతకటోని, సో నాకు గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, దాన్ని ఎట్లాగా తీసిస్తే నేను నీ రుణం తీర్చుకోలేనమ్మంటే సరే అని చెప్పేసి ఏమైతానంటే ఫస్ట్ బంగారు గొడ్డలు తీసేస్తుంది. తీసేయంగానే వాడు సౌకారి కదా, అసలు వాడిని దాన్ని చూడంగానే మొత్తం షెవరింగ్ అయిపోయి, వామ్మ ఇంత బంగారమా, ఇంత నాయన నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పేసి ఆ గొడ్డలు చూపెట్టంగానే అవునమ్మా ఇది నా గొడ్డలే అని చెప్తే ఇక ఆమె దేవత కదా అర్థమైపోయి ఉంటది అబద్ధం చెప్పినాను, ఇది నీది కాదు, అబద్ధం అని నువ్వు లైఫ్ లో బాగుపడవు అని, నీ కర్మ నీదని వదిలేసి నీ గొడ్డలు ఎట్లా పోయిందో నువ్వు కూడా అట్లా పోతావని శాపం పెట్టి వెళ్ళిపోగానే అనుకోకుండా అక్కడెక్కడో గాలి కొట్టిన ఒక కొమ్మ ఇరిగి వీని మీద పడి వీడు ఆ కొమ్మ ఆ గొడ్డలి మొత్తం ఆ కాలువలో మునిగిపోయి ఆడు ఎవడు ఆ సౌకర్యం ఎడుతున్నాడు వాడంతా చచ్చిపోయి కాలువలో పడి వెళ్ళిపోతాడు అన్నట్టు. సో కథ ఇక్కడితో అయిపోతారా. ఇప్పుడు దీంట్లో ఎంత నీతి ఉందంటే అసలు
మనం ఎక్స్పెక్ట్ చేయలేతాం. అసలు ఈ కథలు ఎవరు రాసిరో కానీ నిజంగా హ్యాండ్స్ అప్ గాయ్స్ అందరికి. ఎందుకంటే ఇలాంటి కథలు చదువుతున్నప్పుడు మనసంతా పులకరించిపోతది. ఒకరికి చెప్పాలన్న మనసు ఎప్పటికీ తవతవలాడుతూనే ఉంటది. నాకైతే ఎంత నీతిరా అంటే చూసినావా, ఒరేయ్ ఈ సౌకర్యానికి ఏం పోయే కాలంలో మంచి షాప్ ఉంది, బంగారం షాప్ ఉన్న సౌకర్యం కంటే ఎంత హ్యాపీ లైఫ్ ఉంటదిరా. అది ఉన్న జరిపోక ఇంకేదో కావాలని వస్తే ఏది లేకుండా ఇప్పుడు మొత్తమే పైకి వేయకుండా అవసరమా చెప్పు. సో గాయ్స్, ఈ కథని మన రియల్ లైఫ్ లో మనకు అనుసంధానం చేసుకుంటే, సో ఎప్పుడైనా మన కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలనుకోవాలి. ఏదైనా మన కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు ఉంటాయి. సొసైటీలో చాలా గౌరవం ఉంటది, అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇది అన్నట్టు ఏదైనా టు బి ఆనెస్ట్ గా ఉండండి. అలా సౌకర్య లెక్క అత్యాశపడి మొత్తం జీవితమే లేకుండా చేసుకోకండి. ఇలాంటి కట్టెలు కొట్టే వ్యాపారలాగా ఏదో కష్టం మీద ఆధారపడి మనది కానీ మనకొద్దు. సో మనదైందే కోరుకోండి. ఏదో ఒక రోజు మీరు అనుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా అందరిని ఆశీర్వదిస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ ఆనెస్ట్ గా ఉండండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి కథ సారాంశం. ఈ వీడియో అయితే ఇంత గైస్. I thank you so much for watching. Let's go. Bye 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 bye.